రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కర్తల్ మండలం ఆల్మాస్పల్లిలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ భారత్ బీజ్ సర్వాజ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ద్వితీయ వార్షికోత్సవ దేశీయ విత్తన పండుగల్లో భాగంగా కనుమరుగవుతున్న దేశీయ విత్తనాల ప్రదర్శన గత 3 రోజులుగా కొనసాగుతోంది. సుమారు 50 స్టాళ్లు ఏర్పాటు చేసి దేశీయ విత్తనాలను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనలో సుమారు 20 రాష్ట్రాల నుంచి రైతులు, ఆసక్తి ఉన్నవారు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రదర్శనలో ఎయిర్ పొటాటో ఆకర్షణగా నిలిచింది. ఆలుగడ్డ అనగానే భూమిలో పండే పంటగా గుర్తుకు వస్తుంది. అయితే భూమి మీద పెరిగే తీగ జాతి పంటగా పెరిగే ఎయిర్ పొటాటో రైతుల మన్ననలో పొందుతోంది. జైన్ పొటాటోగా పిలువబడే ఈ దేశవాళీ విత్తనం వార్షిక విత్తన పండుగల్లో ఆకర్షణగా నిలిచింది. ఇవేవి కాక 12 అడుగుల వరకు పెరిగే వైన్ టమాటా, ఆకాశం వైపు ఎదిగే గాంధారి మిరప, ఎర్ర బెండకాయ, పలు రంగుల వంకాయలు, దేశీ మొక్కజొన్న వంటి అనేక రకాల విత్తనాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రకాల దేశవాళీ విత్తనాలను రైతులకు అందజేసేందుకు విత్తన స్వావలంబన దిశగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ భారత్ బీజ్ సర్వాజ్ కలిసి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ విత్తన పండుగ ద్వారా అవసరమైన దేశీ విత్తనాలను రైతులు నేరుగా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని, సహజ వ్యవసాయం, దేశీ విత్తనాల పరిరక్షణే లక్ష్యంగా కృషి కొనసాగుతోందని, ఈ ప్రదర్శనలో మేధావులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొంటున్నారని అన్నారు. మూలాధారమైన విత్తనాన్ని పరిరక్షించుకోవాలి, మన దేశీయ విత్తన సంపదను కాపాడుకోవాలి. జన్యుపరమైనవి, సంకరపరమైనవి విత్తనాలతోటి రసాయనమై ఆహారం పాడవుతుంది, భూసారం కూడా నశిస్తూ ఉంది, తద్వారా ఉత్పత్తులు కూడా సరిగ్గా ఉండట్లేదు. దీనికి విరుగుడుగా మనం ప్రజలకి మన దేశీయ విత్తనాలను, మన సాంప్రదాయకమైన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో భారత్ బీజ్ స్వరాజ్ మంచ్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇక్కడ కేంద్రంగా మేము ఏదైతే 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నామో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ కలిసి ఉమ్మడిగా గత సంవత్సరం ఇక్కడ తెలంగాణ తొలి విత్తన పండుగని నిర్వహించాం. అది సక్సెస్ అయ్యి మంచి స్పందన వచ్చి వివిధ ప్రాంతాల నుంచి 8 రాష్ట్రాల నుంచి రైతులు వచ్చినారు. గత సంవత్సరం మేము ఇప్పుడు కార్యక్రమం చేపడితే 14 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మీరు చూస్తున్నారు 50 స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ విత్తనాలు కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ, మేలి రకం విత్తనాలు ఎట్లా ఉంటాయి, ఏ పంటలు ఉంటాయి, పంటల్లో ఉన్న ఔషధ లక్షణాలు ఏముంటాయి, ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుతాయి, ఇట్లాంటి విషయాలన్నిటి రైతులు తెలుసుకుంటున్నారు. రైతులే కాక ఆసక్తి కలిగిన ఇతర ప్రజలు, చాలామంది వినియోగదారులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి. 3 రోజులుగా జరుగుతుంది పండుగ. ఈ పండుగలో విత్తనాలు మాత్రమే కాకుండా విత్తన సంబంధమైన జ్ఞానము, సాగు పద్ధతులు, ప్రకృతి వ్యవసాయము, వీటన్నిటి గురించి కూడా శాస్త్రవేత్తలు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, ఇతర ప్రముఖులు కూడా, ఏది అధికారులు కానివ్వండి, ఇంకా యూనివర్సిటీలు లైక్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ జ్ఞానాన్ని పొందుతున్నారు. ఎవరికైనా సందేహాలు ఉంటే, దిగుబడి సరిగా లేదనియో లేకుంటే రసాయనమయమైన ఆందోళన ఉంటే వాళ్ళ సందేహాలను కూడా నివృత్తి చేసే విధంగా నిపుణులు ఇక్కడ ప్రసంగాలు చేస్తున్నారు, ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇది రైతు లోకంలోకి వెళ్ళిపోయి విస్తృతంగా రైతులు ఈ సాగు పద్ధతులు, ఇప్పుడున్న పద్ధతులు సరైనవి కావు, ఈ తృణధాన్యాలను ప్రమోట్ చేయడము, ఈ చిరుధాన్యాలను ప్రమోట్ చేయడము, మేలి రకమైన ఆహారాన్ని, ఆరోగ్యవంతమైన జీవితాలను ఇచ్చే విత్తనాల వైపు రైతులను నడిపించే దిశలో ఈ పండుగ అనేది ఉపయోగపడుతుందని, ఇది రాష్ట్ర స్థాయిలో జరిపే పండుగగానే కాకుండా ఇక్కడికి వచ్చిన వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి గారు. నా పేరు వి మల్లేశం, నేను యంగ్ ఎర్త్ బిల్డర్ కన్వీనర్గా పనిస్తున్నాను, నారాయణపేట డిస్ట్రిక్ట్ మాది. సో ఇక్కడ ఈరోజు సిజిఆర్ అండ్ భారతీయ బీజ్ స్వరాజ్ మంచి వాళ్ళు ఏర్పాటు చేసిన సీడ్ ఫెస్టివల్ చూడడానికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో రకాల, అంటే ఇంతవరకు చూడలేని అనేక రకాల విత్తనాలను చూశాను. ఒక గోధుమ, శనగ, వరి వంటి దాని లోపల ఎన్నో రకాలై, అంటే మనం అంతరించిపోయిన జాతర అన్ని కూడా ఇక్కడ ప్రదర్శించే అవకాశం లభించింది, మనకు చూసే అవకాశం కూడా మనకు లభించింది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు కూడా, అన్ని అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. 20 స్టేట్స్ నుంచి, అంటే దాదాపు 20 రాష్ట్రాల నుంచి రైతులు, విత్తన సంరక్షకులు, మరి ఇక్కడ ఇంకా రీసెర్చ్ చేసే పిల్లలు కానీ, రీసెర్చ్ చేసే ప్రొఫెసర్స్ కానీ అందరూ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్నో రకాల విత్తనాలు, కొత్త విత్తనాలు కూడా ఇక్కడ చూడగలిగినాము. అంటే అంతరించిపోతున్న అనేక రకాల విత్తనాలను కాపాడే దిశ లోపల సిజిఆర్ చేస్తున్న ఈ కృషిని ఒక గొప్ప అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ కూడా అవసరం సార్. మంచి